హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా పప్పు. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు వెంటనే చేయాలనుకునే కర్రీ టమాటా పప్పు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నిసార్లు చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారు. మరి కమ్మగా టేస్టీగా రావాలి అంటే ఈ టమాటా పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా బాగా చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో ఒక కప్పు పెసరపప్పు పోసుకోండి. ప్రెషర్ కుక్కర్లో అయితే పప్పు ఈజీగా ఉడికిపోతుంది, వెంటనే పోపు వేసుకోవచ్చు. పెసరపప్పు తీసుకుని వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా కడగండి. మీరు పప్పు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకొని ఉడికించుకోండి. నీళ్ళు పోసుకొని ఒకసారి ఉడికించిన తర్వాత 3 టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, చప్పగా ఉండకుండా ఉంటుంది పప్పు. కొందరు ఉడికించేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటారు, నేను పోపులో వేసుకుంటాను. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మెదుపుకోండి. పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒకటి ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి 2 వేగాక 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చ దంచి వేసుకోండి. పప్పులో వెల్లుల్లిపాయలు ఈ విధంగా కచ్చాపచ్చ దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత 7-8 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పప్పులో ఇప్పుడు కానీ పచ్చిమిరపకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుకోండి. ఉల్లిపాయలు వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పోపు అంతా కూడా వేగేంత వరకు కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును వేయించుకోండి. పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఈ పప్పును వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఏం కూరగాయలు లేనప్పుడు వెంటనే ఈ కర్రీ చేసుకుంటాం. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా లేదో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పాను కదా, నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయని. అందుకోసం 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగా ఉంటే కూడా పప్పు బాగుండదు. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, పప్పు రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మొత్తం కూడా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, అన్నంలోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు అప్పుడప్పుడే ముద్దు ముద్దు మాటలు వచ్చేవాళ్ళు ఏం కర్రీ అంటే ఫస్ట్ చెప్పేది ఏంటి, పప్పు. ఈ పప్పు టేస్టీగా రావాలంటే ఇలా చేయండి, చాలా బాగా వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మరి టేస్టీగా ఉండే ఈ పప్పు కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. పెసరపప్పుతో ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.